హాయ్ గాయ్స్, వెల్కమ్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మన గుంటూరు గ్రౌండ్లో అయితే కాశ్మీర్ జలకన్నీల ఎగ్జిబిషన్ అయితే వచ్చేసిందండి. నేను చూడడానికి అయితే వెళ్ళాను. పర్ పర్సన్ 100 రూపీస్ పడింది టికెట్. ఎంట్రీ అయితే ఇలా ఉంది. మా చిన్నప్పుడు కూడా ఎగ్జిబిషన్స్ పెట్టేవాళ్ళు. ఎగ్జిబిషన్ ఒక్కటే కాదు, సర్కస్లో కూడా పెట్టేవాళ్ళు. చాలా మంది జనాలు వచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదో తెలియట్లేదు. అండ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. లోపలంతా కూల్గా చాలా కూలర్స్ని అరేంజ్ చేసేసి ఇలా వాటర్ ఫాల్ పడేటట్టుగా ఒక కాశ్మీర్ ఫీల్ని అయితే మనకి కలిగించారండి. ప్రతిసారి కొత్త థీమ్తో ఈ ఎగ్జిబిషన్ వాళ్ళు అయితే చాలా బాగా మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. పిల్లలు ఒక్కళ్ళే కాదు, పెద్దలు కూడా ఫొటోస్, రీల్స్ అని అబ్బో హంగామా చేస్తున్నారు. అంతా బాగా మెయింటైన్ చేశారు, బాగా అరేంజ్ చేశారు. చూడండి థీమ్ ఎంత బాగుందో. పెంగ్విన్స్, మంచు పడ్డాలు, ఆ కూలింగ్ ఫీల్ని కూడా ఇచ్చారు లోపల. సో అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళిపోయాము. ఎందుకంటే మన అస్సలు సిస్సలైన జలకన్యలని చూడాలి కదా, అందుకని వెళ్ళి చూస్తే 2 జలకన్యలు అంటండి. ఆ 2 జలకన్యలు ఒక జలకన్య వచ్చింది. వాళ్ళు రావడం లేట్ కాదు, నేనే తొందరపడి వెళ్ళిపోయాను. నేను ఇంకా 6 అవ్వకముందే బోరు కొట్టి ఎగ్జిబిషన్కి వెళ్ళాను అన్నమాట. సో ఒకళ్ళే ఉన్నారు, ఇంకోళ్ళు రావాలంట. పాపం వీళ్ళ కష్టాన్ని అయితే మెచ్చుకోవాలండి. అంత నీళ్ళల్లో కూడా ఆక్సిజన్ సగం ఉంటూ సరిగ్గా ఊపిరి పీల్చుకోకుండా చాలా బాగా చేశారు. అండ్ లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా మన యాజ్ యూజువల్ ఎగ్జిబిషన్స్ అంటే గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ, ఇయర్ రింగ్స్కి సంబంధించిన యాక్సెసరీస్ కానీ, గర్ల్స్కి సంబంధించిన యాక్సెసరీస్, చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలు అన్ని స్టాల్స్ అయితే పెట్టారు. అండ్ కొత్తవి కూడా కొన్ని పెట్టారు, ఇంకా కొన్ని పెడుతున్నారు. అండ్ కాస్ట్ అయితే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. జస్ట్ వెళ్ళి చూడడానికి, కొంచెం రిలాక్స్ అవ్వడానికి అయితే చాలా బాగుంది. కుదిరితే వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.